ఎవరైతే న్యూ మదర్స్ కెరియర్ చూస్ చేసుకోవాలా, పిల్లల్ని ఫుల్ టైం చూసుకోవాలా అని అనుకునే వాళ్ళు, డెసిషన్ తీసుకోలేకపోతున్న వాళ్ళకి నా నుంచి చిన్న సజెషన్ ఏంటంటే, మన టార్గెట్ అన్నది చాలా పెద్దగా ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ గర్ల్ అయితే తనకి 25 ఇయర్స్ వచ్చే వరకు 25 తులాలు కొనాలి అన్న టార్గెట్ పెట్టుకోండి. కనీసం 25 కాకపోయినా సరే 20 అయినా కొంటారు కదా. సో మన టార్గెట్స్ అన్నవి పెద్దగా ఉంటే అట్లీస్ట్ దాంట్లో కొంచెమైనా సరే మనం సాధించగలం. అదే బేబీ బాయ్ అనుకో, తనకి ఏదో ఒకటి ఆస్తి, ప్రాపర్టీ ఇవ్వాలి, తను మంచిగా చదివించాలి, తను ఏం చదవాలనుకుంటే అంత చదువులు ఇవ్వాలి అని మనం టార్గెట్ పెట్టుకున్నట్లయితే ఓ 25 లక్షలు ఎంతో సమకూర్చాలి అని పెద్ద టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ 10 lakhs అనే మనం సేవ్ చేస్తాం. వన్స్ పిల్లలు పుట్టారంటే దాని ఖర్చు ఎంత ఉంటుందో అది పిల్లలు కన్న వాళ్ళకే తెలుస్తుందండి. చాలా ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు భరించడానికి కూడా ఎవ్వరూ రెడీగా ఉండరు. మన ఖర్చు మనమే భరించుకోవాలి అన్నమాట. సో డెసిషన్ ఈజ్ యోర్స్ డియర్ మదర్స్.